రేవంత్ ఏలుబడిలో అధికార దుర్వినియోగం విచ్చలవిడిగా జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సైతం అధికారాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి తామే అంతా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీరే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి జనం జగ్గారెడ్డిని ఓడగొట్టిన తీరు మార్చుకోవటం లేదు. ఇంకా తానే ఎమ్మెల్యేనన్నట్టుగా అధికారం చెలాయిస్తున్నాడు. ఏకంగా సెక్రటేరియట్లోనే రివ్యూ పెట్టాడు. ఏ అధికారం లేకున్నా సంగారెడ్డి సదాశివపేట మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు సలహాలు సూచనలు చేశారు. ఇక అధికార పార్టీ అండతో అధికారం చెలాయిస్తున్న జగ్గారెడ్డి తీరుపై అధికారులు ప్రజలు బగ్గుమంటున్నారు. అసలు ఏ అర్హతతో తమను ఆదేశిస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే లివిల్ చెప్పండి, జగ్గారెడ్డి పట్ల ప్రజలు ఎట్లా చూస్తున్నారు? రాష్ట్రంలో పూర్తిగా రాజకీయ అధికార దుర్వినియోగం జరుగుతుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో అధికార దుర్వినియోగం జరిగింది. ముఖ్యమంత్రి సొంత అన్నదమ్ములు కనీసం ప్రజాప్రతినిధులు కాదు, కనీసం వార్డు మెంబర్స్ కూడా గెలవలేదు. కానీ వాళ్ళు నియోజకవర్గాల్లో అధికారులతో ప్రతినిధులు వేసుకుంటడం కావచ్చు, అధికారులను రివ్యూలో పెట్టి రివ్యూలలో కూర్చోవడం కావచ్చు, స్వయంగా కొడంగల్ ఇన్ఛార్జ్ అయిన తిరుపతి రెడ్డి అనేక సందర్భాల్లో అనేక ఉన్నతాధికారుల సమావేశంలో కూర్చోవడం అన్ని కూడా అధికార దుర్వినియోగం కిందికి వస్తాయని చెప్పి గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఇవాళ మరొకసారి ఏకంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఏదైతే జగ్గారెడ్డి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సచివాలయం రాష్ట్ర ప్రజాపాలన అధికార కార్యాలయం సచివాలయంలో వాళ్ళ మున్సిపల్ శాఖతో పాటు మిషన్ భగీరథ హెల్త్ సంబంధించిన అధికారులతో సదాశివపేట సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం మరొకసారి చర్చనీయాంశమైంది. ఏ అధికారంతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేశారు, ఏ అధికారంతో మమ్మల్ని పిలిచారంటూ కూడా ఆ అధికారులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పార్టీ పరాకాష్ఠలు చర్యలని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఇవాళ ఏ అధికారం కనీసం ఒక ప్రజాప్రతినిధి కూడా కాదు, కనీసం ఒక మున్సిపల్లో కౌన్సిలర్ కూడా కాదు, అలాంటి వ్యక్తి మమ్మల్ని ఎందుకు పిలిచారు, ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏలుబడిలో పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ కూడా సగటు ఉద్యోగి ముఖ్యం వేడేస్తున్నారు. వాళ్ళ తెలంగాణ ప్రజానికి అంతా కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో ఇవాళ అధికారులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇవాళ ఏ అధికారంతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి ఈ విధంగా మీటింగ్ పెట్టారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా ఆ రాష్ట్ర రాజధానిలోని సచివాలయంలో ఈ విధంగా పెట్టడం ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అధికారం లేని అధికారులకు ఏ విధంగా ఆదేశాలు చేస్తారో అధికారులు ఏ విధంగా పాటిస్తారంటూ కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది వెన్నతో పెట్టిన విజయంగా అయిపోయింది. గతంలో కూడా దీప్ దాస్ మున్సిని సచివాలయానికి పిలవడం, అఫీషియల్ రివ్యూలో కూర్చోబెట్టుకోవడం, అంతకు ముందుకు ఏదైతే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఆ సచివాలయంలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఇతర గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో రివ్యూలో కూర్చోవడం, ఇప్పుడు దీప్ దాస్ తర్వాత ఇప్పుడు ఏదైతే వచ్చిన ఇన్స్టిట్యూషన్ కూడా ఇదే విధంగా రివ్యూలలో పాల్గొనడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ సచివాలయంలో జగ్గారెడ్డి ఏ విధంగా ఏ అధికార హోదాతో ఇవాళ రివ్యూ మీటింగ్ పెట్టినట్టు కూడా సగటు ఉద్యోగులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో సోషల్ మీడియాలో సైతం అనేక రకాలుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజానికమంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సంగారెడ్డి ప్రజలు అని చీదరించుకున్నా ఎందుకు ఈ విధంగా జగ్గారెడ్డికి అధికార దాహం పోవట్లేదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వల్ల ఎమ్మెల్యేగా కూడా కాదు, ఏ అర్హతతో వాళ్ళు పెట్టినట్టు కూడా సంగారెడ్డి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈయన చెప్పకపోతే మాకు నీళ్లు రావట్లేదా, ఈయన చెప్పకపోతే మాకు మళ్ళీ రావట్లేదా, ఈయనెవరు అంటూ కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనిపిస్తుంది. అంతేకాకుండా ఏ అధికారంతో పిలిచినట్టు వాళ్ళ ఈ అధికారులు రివ్యూ మీటింగ్ వచ్చారంటూ కూడా టీఆర్ఎస్ సోషల్ మీడియా కమిషనర్ సతీష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా సిఎస్ ను ఆదేశించారు. ఖచ్చితంగా సిఎస్ దీనిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మిత్రులను కూడా మన సచివాలయంలో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నట్టు కూడా ఆయన హెచ్చరిక చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అధికార దుర్యోగానికి పాల్పడుతున్న తీరు అపరిచయం చేస్తుంది. రాజ్యాంగానికి తూర్పుపరిచే విధంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిస్తున్న తీరు అపరిచయం చేసుకుంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జగ్గారెడ్డి ఏ హోదాతో వాళ్ళ సచివాలయంలో మీటింగ్
చేయాలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పెట్టుకుంటుంది, మాకు అనుమతిస్తారా అంటూ కూడా సిఎస్ కు వాళ్ళ చాలా మంది చెప్తున్న పరిస్థితులు. అంటే పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా ఒక రాజ్యాంగాన్ని తూర్పుపరిచే విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. జగ్గారెడ్డి ఏ ఒరతో చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజానికం ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా మండిపడుతున్నారు. ఇప్పటికైతే అధికారులు కూడా చాలా మంది చెప్తున్నారు, మమ్మల్ని పిలువక రాకపోతే భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తానని చెప్పిన తీరును చూసి మేము వచ్చామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మమ్మల్ని బలవంతంగా పిలిచారంటూ కూడా వారంతా కూడా చెప్తున్న తీరు కనిపిస్తుంది. రాకపోతే మిమ్మల్ని ఉద్యోగులు మీకు ఇబ్బందులు గురి చేస్తా, మెమోలు ఇష్యూ చేపిస్తా అన్నట్టు కూడా వారు చెప్తున్నట్టు కూడా కనిపిస్తుంది. మొత్తానికి అధికారులు వచ్చారు, కానీ ఆ అధికారులకు ఏ హోదాతోనే ఆదేశాలు ఇచ్చారు జగ్గారెడ్డి అంటూ కూడా ఇవాళ సగటు ఉద్యోగి మండిపడుతున్నట్టు కూడా మనకు తాజాగా తెలుస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అధికార దుర్వినియోగం ప్రాపర్టీగా మారిపోయినట్టు తెలుస్తుంది. ప్రియా, రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే జగ్గారెడ్డి తీరుపై అధికారులు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్రటేరియట్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించడం అసలు ఏ అధికారంతో నిర్వహిస్తున్నారని చెప్పేసి అధికార వర్గాలు ప్రజలందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.